సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న ఐబీ గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 4:30 ప్రాంతంలో సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న ఐబీ గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ నిర్వహించాము. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తా అని అన్నారు. కానీ 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు చేయలేదు. దానికోసం ప్రత్యేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల 18న పెద్ద సమావేశం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా వచ్చే నెల 28వ తేదీన హైదరాబాద్ పట్టణంలో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. మనకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయాలి. హైదరాబాద్లో వచ్చే నెల 28వ తేదీన బహిరంగ సభ ఉంటుందని అన్నారు. వర్ధిల్లాలి సామాజిక పరివర్తన గౌరవ శ్రీ మధుకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి సామాజిక పరివర్తన గౌరవ శ్రీ మధుకృష్ణ మాదిగ నాయకత్వం. ఎంఆర్పిఎస్ ప్రవేశపెట్టాలి. అసెంబ్లీలో వరికన బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలి. వరికన బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలి. అసెంబ్లీలో వరికన బిల్లు వెంటనే ఎంఆర్పిఎస్ వర్ధిల్లాలి సామాజిక పరివర్తన గౌరవ శ్రీ మధుకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి మధుకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి సామాజిక పరివర్తన గౌరవ శ్రీ మధుకృష్ణ మాదిగ నాయకత్వం. మధుకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మరి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సదస్సు మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రాష్ట్ర సదస్సు ఈ నెల 18వ తారీఖు నాడు జరుగుతుంది. కాబట్టి సదస్సుకు మాది ఉపకులాలు మరి గ్రామాల నుండి పెద్దపల్లి జిల్లా మరియు సుల్తానాబాద్ గారు పెద్దపల్లి జిల్లా ప్రాంతాల నుండి మరి మాది ఉపకులాలు అనేకులు వచ్చి విజయవంతం చేయాలని ఒకటి. మరి అంతే రేవంత్ రెడ్డి గారు మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ షెడ్యూల్ వరకైనా చేసుకోవచ్చు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో ప్రకటన చేశారు. నేను ఇప్పుడు వెంటనే మేము కమిటీ వేసి మరి ఆయా 29 రాష్ట్రాలు ఎవరు చేయకుండా నేనే మొట్టమొదటిసారి ఎస్సీ షెడ్యూల్ వరకైనా చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 3 నెలలు గడిచినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు సోయి చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ మేము వచ్చే నెల 28వ తారీఖు నాడు కళాకారులది 1000 దప్పులు 1000 మంది కళాకారులు 1,00,000 డప్పులతోటి 1000 గొంతులు 1,00,000 డప్పులతోటి మరి మహాసభ ఉంటుంది. కాబట్టి కళాకారులతోటి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వరికరణ చేస్తే దాన్ని సంబరాలుగా మలుచుకుందాం. ఒకవేళ రేవంత్ రెడ్డి వరికరణ చేయకపోతే అది 1,00,000 మంది డప్పులతోటి సాగు దెబ్బ అవుతుంది. ఒకవేళ వరికరణ చేస్తుంటే మన విజయోత్సరాలుగా మలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి